Everyone, this is Virat Tech and Career from Guntur. ఈ రోజు నేను యువ సంకల్ప్ 2025 మన ఏపీ కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఒక మంచి డెసిషన్ అనే చెప్పుకోవచ్చు. మన డిజిటల్ క్రియేటర్స్ కావచ్చు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఈ వీడియోలో దీంట్లో పాల్గొనొచ్చు. అందులో నేను ఒక పార్ట్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి కూటమి ప్రభుత్వానికి అండ్ అందరికీ. రామ్ ప్రసాద్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అండ్ లోకేష్ గారు కూడా మెయిన్ థ్యాంక్స్. ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి వస్తే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి? మన డైలీ ఉండే వాటిలో సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఈజ్ నథింగ్ బట్ మన సొసైటీ, మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయో గమనించి అందరు యూనిటీగా ఉండి నీట్ అండ్ క్లీన్ అండ్ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్పస్ లో ట్రీట్ చేయబడి అందరినీ ఒక ఐకమత్యంగా ఉండటమే ఒక సొసైటీ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సొసైటీ రెస్పాన్సిబిలిటీస్ అసలు ఏమేమి నెగ్లెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఆర్ ఫ్రమ్ ద సొసైటీ, ఈరోజు మాట్లాడుకుందాం. అసలు సొసైటీ దగ్గర నుంచి వస్తే కాలువలు, డ్రైనేజ్ సిస్టమ్ లో మన నీళ్ళు ఎప్పుడు ఫ్లోటింగ్ అవుతా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఆ వాటర్ అలా స్టాగ్నేట్ అవ్వటం వల్ల డయేరియా ప్రాబ్లమ్స్. ఇప్పుడు మన నేను గుంటూరులోంచి మాట్లాడుతాను. మా గుంటూరులో వచ్చేసి డయేరియా ప్రాబ్లమ్స్ చాలా మంది చనిపోతున్నారు కదా. డయేరియా ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సొసైటీ చేస్తున్న పని ఇది. సొసైటీ ఏం చేస్తుంది? రైస్ కూడా కాలంలో పడేస్తున్నారు. పిల్లలు కూడా రెస్పాన్సిబిలిటీస్ లేకుండా తినే ప్యాకెట్లు కానీ, వాటర్ బాటిల్స్ కానీ అన్ని అందులో పడేస్తున్నారు. దేర్ ఇస్ నో, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అవే వాటర్ ఫ్లోటింగ్ అవుతా ఉంటే ఏ డైరీ ఇష్యూస్ రావు. అలా ఫ్లోట్ అవ్వాలంటే మనం తినే అన్నం, కోసే కూరగాయలు అవన్నీ కాలంలో పడైపోతాయి. అవన్నీ ఒక ప్రాపర్ రెస్పాన్సిబిలిటీస్ తో సొసైటీ అందరు యూనిటీగా ఉండి ఒకరు చెప్పుకొని చెప్పాలి. నేను ఒక ఎగ్జాంపుల్, మన పాత రోజుల్లో చూసుకుంటే ఇలాంటి ఓపెన్ ల్యాండ్స్ ఉంటే ఒక బోర్డు పెట్టేలా వాళ్ళు. ఇప్పుడు ఆ బోర్డ్ సిస్టమ్ పోయింది. దేర్ ఈస్ నో సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ ద సొసైటీ. ఇప్పుడు ఆ ఓపెన్ ల్యాండ్స్ క్లీన్ గా ఉంటే డయేరియా ఇష్యూస్ రావు. ఇప్పుడు మా ఇంటి పక్కన ఉన్న ఓపెన్ ల్యాండ్ చూసుకున్నాం, అందులో పాములు, ఎలకలు ఎంత వరస్ట్ కండిషన్ లో ఉందో మీరు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చాలా వరస్ట్ కండిషన్ లో ఉంది ఈ ల్యాండ్ ఓనర్ ఏమన్నా తప్పు అంటే కాదు. ఇక్కడ ఉన్న పక్కన సొసైటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. ఇవి కూడా సొసైటీ ఎవరు పట్టించుకోవట్లా. ఒక్క ఇంట్లో వాళ్ళు వాయిస్ రైసేస్తే కాదు. క్లియర్ అవ్వాలంటే కనీసం ఒక 3 లేదా 4 హౌసెస్ కలిపి వాయిస్ రైసేస్తే ఆ ల్యాండ్ ఓనర్ వచ్చేసి వెంటనే క్లీన్ చేస్తారు. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అదే ల్యాండ్ క్లీన్ గా ఉంటే పిల్లలు రోడ్డు మీద ఆడుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలు వచ్చేసి సిమెంట్ రోడ్ల మీద ఆడుతున్నారు. అదే సిమెంట్ రోడ్లు. ఇప్పుడు పేరెంట్స్ ఇంట్లో ఉంటేనేమో అమ్మా నాన్న వాళ్ళ మొబైల్స్ తీసుకొని వాళ్ళ రీల్స్ కానీ, గేమ్స్ కానీ, నానా చెత్త చెదారం అన్ని చేస్తున్నారు మొబైల్స్ తో. అదే ఓపెన్ ల్యాండ్స్ ఉంటే, క్లీన్ గా ఉంటే, అదే ల్యాండ్స్ గేమ్స్ ఆడుకుంటారు కదా. ఇప్పుడు సిమెంట్ రోడ్ మీద ఆడతారు, ఒక క్రికెట్ ఆడుతున్నారు. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను, మా ఇంటి దగ్గర ఆడుతున్నారు పిల్లలు. క్రికెట్ ఆడుతుంటే అదే బాల్ వెళ్ళి డ్రైనేజ్ సిస్టమ్ లో పడుతుంది కాలువలో. అదే చేతులు పెట్టి తీసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. అదే ల్యాండ్ క్లియర్ గా ఉంటే నీట్ గా క్లీన్ గా ఆడుకుంటారు కదా పిల్లలు. ఇది ఒక్కటి ఇష్యూ రైస్ చేయాలని నేను గవర్నమెంట్ సైడ్ నుంచి కోరుతున్నాను గట్టిగా. ఓపెన్ ల్యాండ్స్ ఉంటే ఎక్కడన్నా క్లియర్ చేసేసి నీట్ గా ఉండేటట్టు చూడాలని గట్టిగా కోరుతున్నాను ఫ్రమ్ ద గవర్నమెంట్. ఏ ల్యాండ్ ఉన్నా క్లీన్ గా ఉండాలి, అందులో పిల్లలు ఆడుకోవాలి. దేనికంటే ఈ రోజు పిల్లలు చూస్తుంటే చాలా బూతులు కానీ, సోషల్ మీడియా కంటెంట్ కానీ, అసలు ఎంత వరస్ట్ కండిషన్ లో ఉన్నారంటే పిల్లలు. ఇమాజిన్ దేర్ ఫ్యూచర్ ఇఫ్ దేర్ ఆర్ లైక్ దిస్. వీళ్ళు ఇలా ఉంటే వీళ్ళ ఫ్యూచర్ లో ఎలా తయారవుతారంటే మీ ఊహకు కూడా అందరు. వీళ్ళని ఇక్కడ నుంచి మనం బాగా చేయాలి. ఎలా బాగా చేయాలి మనం? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్కూల్స్ ఏం చేస్తున్నాయి? దేర్ ఆర్ రన్నింగ్ ఏ బిజినెస్, నాట్ స్కూల్స్ విత్ ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి? ఓన్లీ చదువు చెప్పడం కాదు, ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఉండటం కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే డాన్స్, సింగింగ్, డ్రాయింగ్, పెయింటింగ్, ఆర్ట్ వర్క్స్, ఇంకా చాలా ఉన్నాయి కాంపిటీషన్స్ జరిగేవి. ఇవన్నీ ప్రజెంట్ ఉన్న స్కూల్స్ లో జరగట్లేదు. దేర్ ఆర్ రన్నింగ్ ఏ బిజినెస్, నాట్ ది స్కూల్స్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పిల్లలు ఎక్కడ డెవలప్ అవుతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ క్లాస్ తీసుకున్నాం. డ్రాయింగ్ క్లాస్ ఎంత యూస్ఫుల్ నేను నేర్చుకున్నాను. ఇప్పుడు స్కూల్లో నేర్చుకున్న అదే డ్రాయింగ్ రేపొద్దున మీరు బైపీసీ తీసుకుంటే డ్రాయింగ్ పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది. అదే డ్రాయింగ్ మీరు రేపొద్దున సివిల్ ఇంజనీర్ తీసుకుంటే రేపొద్దున ఫ్యూచర్ లో 3D డ్రాయింగ్స్. దీని వల్ల ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మొత్తం కోల్పోతుంది. అదే యువత ఇంట్లో కూర్చొని యూట్యూబ్, రీల్స్, పబ్జి
ఇవన్నీ ఆడుతుంటే పేరెంట్స్కి ఎలా ఉంటది? ఇంట్లో వాళ్ళు పనిచేసి వచ్చి రూపాయి సంపాదిస్తున్నారు. బట్ ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. ఇంట్లో వాళ్ళు ఏమో వాయిస్ రాసేస్తుంటే కోర్సు పేరు మీద ఒక 5,000 లేకపోతే 20,000 ఎంతో కట్ట తీసుకొని హైదరాబాద్ వెళ్తున్నారు. ఒక రూమ్ లో ఉంటున్నారు. మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్. పడుకుంటున్నారు, రీల్స్ చూస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఏం చేయట్లేదు. ఇంట్లో ఏదైనా క్వశ్చన్ చేసి కోర్స్ జాయిన్ అవుతున్నా అని చెప్పేసి ఏదో ఒక కోర్సు బ్లైండ్ వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు? ఇక్కడే చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు సొసైటీ. అసలు సొసైటీ అనేది అసలు క్వశ్చన్ చేయట్లేదు ఎవరిని. సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా నిల్గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి నిల్గా? లింక్డ్ ఇన్ పేజెస్ ఎవరైనా అమ్ముతారా? ఆ లింక్డ్ ఇన్ పేజెస్ అమ్మి బ్యాక్ టు జాబ్స్ లాగా ఒక కంపెనీ క్రియేట్ చేసి వేకెన్సీస్ క్రియేట్ చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న సొసైటీలో. ఇప్పుడు ఒక కోర్స్ అని వెళ్తున్నారు. ఆ కోర్స్ లో ఉన్న వాళ్ళు, కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళు జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి జాబ్ పేరు మీద వాళ్ళని ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసుకొని ఒక 10,000కో 20,000కో జాయిన్ చేసుకొని బ్యాక్ డోర్ జాబ్స్, లోన్స్ ఇప్పించి మరి బ్యాక్ డోర్ జాబ్స్ లో జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని జాబ్స్ బ్యాక్ డోర్ గా ఉన్నాయో, స్టార్ట్అప్ కంపెనీస్ అని పేరు చెప్పేసి బ్యాక్ డోర్ జాబ్స్ ఓపెన్ చేసేసి యువత దగ్గర 2 లక్షలు 3 లక్షలు లోన్లు, లేకపోతే ఇంట్లో అమ్మా నాన్న కష్టపడిన డబ్బులు అన్ని దాని మీద పోగేసి పెడుతున్నారు. అవి చివరికి 6 నెలలు 5 నెలలు రాగానే బ్యాక్ డోర్స్ అని తేలటం, వీళ్ళు ఇంట్లో సైలెంట్ కూర్చోటం. ఇట్లా బ్యాక్ డోర్ లో జాయిన్ అయిన వాళ్ళ పరువు ఎక్కడ పోయింది అని చెప్పేసి బయటకు వచ్చి వాయిస్ కూడా రైస్ చేయట్లేదు. మినిమం వాళ్ళు బయటకు వచ్చి వాయిస్ రైస్ చేయకపోగా ఇంకొక యువతని సేమ్ జాబ్ లో జాయిన్ చేద్దాము, జాయిన్ చేస్తే ఆ వచ్చిన కమిషన్ ని ఇంట్లో కవరప్ చేద్దాము అని ఒక మళ్ళీ బ్యాక్ లూప్ లో జాయిన్ అవుతున్నారు వీళ్ళు. ఇది ఒక సప్లై చైన్ లాగా వెళ్ళిపోతుంది. సో ఈ యువతని ఎలా కంట్రోల్ చేయాలి? ఇది ఒక మంచి డెసిషన్ గవర్నమెంట్ నుంచి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను ఫ్రమ్ మై సైడ్. దీనివల్ల ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మొత్తం కోల్పోతున్నాయి. అమ్మా నాన్న పిల్లలకి ఇచ్చే వాల్యూ చాలా తగ్గిపోతుంది. వాళ్ళు ఇంట్లో కూర్చోవడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇంత మంచి టాపిక్ మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి వెరీ థ్యాంక్స్ఫుల్. ఎన్నో స్టార్టప్స్, చంద్రబాబు నాయుడు గారు అన్న ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి అన్నారు. ఎంటర్ప్రెన్యూర్ అందరినీ తీసుకొద్దాం బయటికి. ఎవ్రీవన్ షుడ్ ఫైట్ ఫర్ దట్ and work for that. Thank you very much. Signing off. Jai Hind.